నేను మళ్ళీ అడుగుతున్నాను, డీల్ ఓకే ఆర్ నాట్ ఓకే? ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసు మృణాలిని గారు ఒప్పుకుంటారని. సార్ నాకేం తెలియదు సార్. లాఠీ సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. రేయ్, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చెప్పు, నీతో ఉన్న ఆ ముగ్గురు ఎవరో? ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడున్నారు? చెప్పు, వాళ్ళని ఏం చేశావు? చెప్పు. రేయ్, నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేయకపోతే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పాను కదా. జవాబు చెప్తావా లేదా ఎన్కౌంటర్ చేయమంటావా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆ చిన్న పిల్లలు నన్ను చూసి ఎవరో అనుకుని మీకు అలా చెప్పారు సార్. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. రేయ్, చెప్పురా. రేయ్, నాకు కావాల్సింది నువ్వు చెప్పే సోది కాదు. వాళ్ళని ఏం చేశారు, నీతో పాటు ఉన్నది ఎవరు అన్న నిజం కావాలి. చెప్తావా లేకపోతే చస్తావా? సార్ సార్ నిజమే చెప్తున్నాను సార్. నాకు నిజంగా ఏమీ తెలీదు. చెప్పు. చెప్పు. మాధవ్ గారు, వీడిని బయటికి తీసుకురండి. ఓకే సార్. సార్ సార్ నేనేం చేయలేదు సార్. నడవరా, నడు, నడవరా. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. బూట్లో నుంచి సౌండ్ బయటకు వచ్చిందంటే ఎన్కౌంటర్ చేయడానికి అక్కడ దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే షూట్ చేసి పారేస్తాను. సార్ సార్ హే, తీసుకురండి. నడవరా. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నార్మల్ సార్. హలో అత్తయ్య. గౌతమ్, మీ స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. త్వరగా రా. అలాగే అత్తయ్య. వీడిని ఇలాగే పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్ సార్ నేనేం చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. అత్తయ్య, నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను చాలా అర్జెంట్ పని మీద ఉన్నాను, త్వరగా వెళ్ళాలి. నీ అర్జెంట్ పని ఏంటో నాకు తెలుసు. ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చాను. నువ్విప్పుడు తీసుకెళ్తున్నది విక్కీనే కదా? అవును అత్తయ్య. వాడు నీకెలా తెలుసు? తెలుసు. వాడి గురించే మాట్లాడడానికి వచ్చాను. వాడి గురించి మాట్లాడడానికి నువ్వు రావడం ఏంటి అత్తయ్య? అసలు వాడికి నీకు ఏంటి సంబంధం? వాడికి నాకు ఏ సంబంధం లేదు. కానీ నీకొక విషయం చెప్దామని వచ్చాను. ఏంటత్తయ్య అది? గౌతమ్, నువ్వు విక్కీని ఇప్పుడే వదిలేయాలి. వాడి వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది నేను నీకు చెప్పలేను, తర్వాత చెప్తాను. అత్తయ్య, నేనిప్పుడే వాడితో నిజం చెప్పించడానికి బయటికి తీసుకెళ్తున్నాను. వాడు నిజం చెప్పకపోతే ఎన్కౌంటర్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. గౌతమ్, ఎన్కౌంటర్ చేయడం ఏంటి? వాడి వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారని చెప్తుంటే వాడిని నువ్వు ఇప్పుడు వదిలిపెట్టకపోతే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు నా మేనల్లుడివి కాబట్టి నీ మంచి కోసం మాట్లాడదామని వచ్చాను. గౌతమ్, నా మాట విని వాడిని వదిలే. సారీ అత్తయ్య, నేను ఆ పని చేయలేను. వీడి వెనుకున్నది ఎంత పెద్దవాళ్ళైనా సరే
నేను భయపడను. కానీ నువ్వొచ్చి చెప్పిన తర్వాతే అర్థమైంది వీడి వెనక ఏదో చాలా పెద్ద నెట్వర్క్ ఉందని. అందుకే ఈ కేసుని ఇంకో యాంగిల్ నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య, నువ్వొచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. గౌతమ్ ని చెప్పేది అత్తయ్య నువ్వు ఇంకా బయలుదేరు. ఇక్కడ నుండి నువ్వు ఎంతసేపు చెప్పినా నా డెసిషన్ మారదు. వాడిని వదలడం జరగదు. గౌతమ్ గౌతమ్ ఛ! ప్లీజ్ సార్, 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 నేను నిజం చెప్తున్నాను సార్. రేయ్. సార్, నీ గురించి ఇప్పుడే తెలిసింది. నువ్వు నేను అనుకున్నంత చిన్నవాడివి కాదని. నీ వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసింది. ఇప్పటికైనా నీ అంతటి నువ్వు నిజం ఒప్పుకొని నీ ప్రాణాలని కాపాడుకో, లేదా ఎన్కౌంటర్లో ఆ ప్రాణాలు పోతాయి. కానిస్టేబుల్స్ సార్. వీడిని కార్ ఎక్కించండి. ఎస్ సార్. సార్ నడవరా. సార్, సార్, ఎక్కరా? ఎక్కు. బండి ఎక్కరా? పదరా. కూర్చో. రే దిగిరా. నాకేం తెలియదు సార్. సార్, 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 వదలండి సార్. పదరా. పద. సార్, ప్లీజ్ సార్, వదిలిపెట్టండి సార్. సార్, నాకేం తెలియదు సార్. సార్, నిజం చెప్తున్నాను సార్. సార్, వదిలేండి సార్. తిరిగిరా ఇటు. మాధవ్ గారు కప్స్ తీయండి. సార్, నిజం చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. సార్, నన్ను వదిలిపెట్టండి సార్. రై చేతులు వెనక్కి పెట్టు. సార్, సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను వదిలిపెట్టండి సార్. రై నువ్వు అబద్ధం చెప్తున్నంతసేపు నిన్ను షూట్ చేయాలనుకున్న టైం కంటే ఇంకా ముందుగానే షూట్ చేస్తాను. నాకేం తెలియదు సార్. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా చేస్తావా? చెప్తే దుర్గేష్ గారు చంపేస్తాడు, చెప్పకపోతే వీడు చంపేస్తాడు. నాకేం తెలియదు సార్. భూమి మీద నీకు నూకలు చెల్లినట్టేరా? రేయ్ బుల్లెట్లు లోడ్ చేయాలని తెలీదా? వచ్చే హడావిళ్ళు మర్చిపోయాను సార్. ఏయ్, ఆగు, ఆగు. బాయ్ వంశీ. బాయ్ స్వీటీ. బాయ్ పిన్ని. బాయ్ పిన్ని. పిన్ని ఏంటి స్వీటీ, ఏం కావాలి? ఏం వద్దు పిన్ని, నిన్నొకటి అడగాలనుంది. అడుగు. నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు మళ్ళీ కోప్పడవు కదా? కోపడంలే, ఏంటో చెప్పు. గౌతమ్ బాబాయ్తో నువ్వెందుకు పిన్ని కోపంగా మాట్లాడుతున్నావు? బాబాయ్ ఏం చేశాడని నువ్వు అలా కోపడుతున్నావు? నువ్వు బాబాయ్తో అలా మాట్లాడుతుంటే పాపం బాబాయ్ చాలా ఫీల్ అవుతున్నాడు. అవన్నీ మీకెందుకు? అదిగో కోపడుతున్నావు. నేనేమీ కోపడట్లేదు, మామూలుగానే చెప్తున్నాను. మా పెద్దవాళ్ళ గొడవలేవో మాకుంటాయి, ఆ విషయాలన్నీ మేం చూసుకుంటాము. చిన్నపిల్లలు ఇలాంటివి పట్టించుకోకూడదు, మీ మనసు పాడు చేసుకోకూడదు. చూసి చూడనట్టుగా ఉండాలి. మీరేమీ ఆలోచించకుండా బాగా చదువుకోండి. రేపనే రోజు అన్నీ బాగుంటాయి. సారీ పిన్ని. సారీ వద్దు, సరే అంటే చాలు. ఇక లోపలికి వెళ్ళండి, టైం అవుతుంది. బాయ్ స్వీటీ. బాయ్ వంశీ. వెళ్ళండి. బాయ్ పిన్ని. బాయ్ బాయ్. సార్ సార్, వాడు తప్పించుకున్నాడు సార్. తప్పించుకున్నాడా? సరే అయితే వెనక్కి వెళ్దాం పదండి. అదేంటి సార్?
ఏంటి సార్ వాడు పారిపోతే నవ్వుతున్నారేంటి? వాడిని కావాలనే ఎస్కేప్ చేయించాను. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడం కోసమే వదిలేశాను. వాడి మెడలో ఉన్న లాకెట్లో GPS ట్రాకర్ పెట్టాను. వాడిప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్లో క్లియర్గా తెలుస్తుంది. వాడెక్కడ స్టే చేసినా నాకు నోటిఫికేషన్ వస్తుంది. సరిగ్గా ఈ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళడానికి వాడికి గంటన్నర పడుతుంది. తర్వాత వాడు ఎవరిని కలుస్తాడు, ఎక్కడికి వెళ్తాడన్నదే మనకి దొరికే ఫస్ట్ ఆధారం. పదండి. అమ్మా, నాన్న, రే అన్నయ్య, ఎక్కడున్నారు? త్వరగా రండి. ప్రియాంక, ఆ ట్రాలీ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా వెళ్తున్నానని మాకొక మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా ట్రాలీ బ్యాగ్తో ఎంట్రీ ఇచ్చా. ఇంతకీ నీ ప్రయాణం ఎక్కడికి? గెస్ చేయండి. సినిమాకి వెళ్తున్నావా? సినిమా అయితే లగేజ్ ఎందుకు తీసుకెళ్తుంది పిచ్చి మొహమా? ఇంత హ్యాపీగా ఉందంటే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా టూర్కి వెళ్తుందేమో. హ్యాపీతో పాటు ఎగ్జైట్మెంట్ కూడా కనిపిస్తోందంటే కాబోయే శ్రీవారితో కలిసి ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసిందేమో. అలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని గురించి మనకు తెలిసిందే కదా. రే బ్రో, అలా ప్లాన్ చేస్తే మీకు చెప్పడానికి నాకు భయం ఏంటి? అయినా దానికి కొంచెం టైం ఉందిలే. అబ్బో, అయితే మరిప్పుడు ప్రయాణం ఎక్కడికో? నా అత్తారిల్లు ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని వెళ్తున్నా. చూసి రావడానికి ఎవరైనా బ్యాగ్ తీసుకుని వెళ్తారా? చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను గాని వెంటనే తిరిగొస్తానని నేను అనలేదు కదా. ఒక 4 రోజులు అక్కడ ఉండడానికి నేను వెళ్తున్నాను. ప్రియాంక, అదేంటి ఎంగేజ్మెంట్ పెట్టుకుని అక్కడికి వెళ్తానంటున్నావు? అయినా ఇలా పెళ్లికి ముందు వెళ్ళడం బాగోదు. బాగోదు కానీ నేను వెళ్తాను. అయినా మా అత్తయ్య రమ్మన్నాక మీ గోలేంటి? ఏంటి, మీ అత్తయ్య గారు రమ్మన్నారా? అవును. ఎవరైనా ఎంగేజ్మెంట్ అయ్యాక కాబోయే భర్తని వుడ్ బి అని ఫీల్ అవుతారు, కానీ నువ్వు మాత్రం ముందే ఫీల్ అవుతున్నావుగా. ఓరి పిచ్చోడా, నేనాయన్ని చూసిన మొదటి రోజే నేను వుడ్ బి అని ఫిక్స్ అయ్యాను. ఆయనే కావాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కొత్తగా ఫీల్ అయ్యేదేంటి? సరే వెళ్ళమ్మా. మీ అత్తగారే రమ్మన్నప్పుడు ఇంక మేమెందుకు ఆపుతాం? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి తొందరగా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయించుకో. అమ్మా, నేను వెళ్తుంది కూడా ఆ పని మీదే. నేనిక్కడే ఉన్నాననుకో, గౌతమ్ సార్ ఆ కేసు ఈ కేసు అంటూ తిరుగుతూనే ఉంటారు. అందుకే నేను వెళ్ళి తొందరగా చెయ్యాలి. సరే సరే ప్రియాంక, వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్నా. బ్రో బాయ్. వస్తాను. మమ్మీ బాయ్. ఝాన్సీ, నువ్వేంటి స్కూల్ దగ్గరికి పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చావా?
అంతేలే. ఇన్ని రోజులంటే పిల్లలు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి డ్రాప్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడంతా చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇంతకీ నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? తెలిస్తే నీ పరిస్థితి ఏంటో, ఇక్కడే గుండాగి చచ్చిపోతావేమో. అమ్మో, ఒకవేళ అదే జరిగితే ఆ పాపం నాకంటుతుందేమో. మరిప్పుడెలా? నేనెక్కడికి వెళ్తున్నాను నీకు చెప్పకుండా ఉండలేను కదా. నన్నేం చేయమంటావు ఝాన్సీ? చెప్పమంటావా వద్దంటావా? ప్రియాంక, నువ్వు కాశీకి పో, కన్యాకుమారికి పో, అది నాకనవసరం. అయినా నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి? పుణ్యానికైతే కాశీకి వెళ్లేదాన్ని, విహారయాత్రకైతే కన్యాకుమారికి వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు ప్రేమయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి గౌతమ్ సార్ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళడం అంటే ఇలా వెళ్ళి రావడం కాదు, అక్కడే కొద్ది రోజులు ఉండడానికి. ఏంటి, గౌతమ్ సార్ వాళ్ళింటికి వెళ్తాను అనగానే నోట మాట పడిపోయింది? దీనికి ఇలా అయిపోతే ఎలా? ఇంతకీ నేనెందుకు వెళ్తున్నానో నీకు తెలుసా? గౌతమ్ సార్కి ఇంకా నీ మీద ఎక్కడో లో ఫీలింగ్ ఉంది. దాన్ని కంప్లీట్గా తీసేయడానికే ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. ఆ ఇంట్లోకి అడుగు పెడుతున్నానంటే ఎవరికీ తెలియకుండా కాదు, అందరికీ తెలిసే అడుగు పెడుతున్నాను, గౌతమ్ సార్తో సహా. తొందరలోనే గౌతమ్ సార్ని నావాన్ని చేసుకోవడానికి ఇది నా మొదటి మెట్టు. నేనక్కడికి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని నేను నీకు డేట్ చెప్తాను. నువ్వు ఆ ఎంగేజ్మెంట్కొచ్చి ఫస్ట్ లైన్లో కూర్చుని నన్ను గౌతమ్ సార్ని పైకి పెద్దరికంగా ఆశీర్వదించి లోపల ఏడుస్తూ ఉండు. నీ ఏడుపులే మాకు దీవెనలు. లోపల ఎంత బాధున్నా కూడా పైకి కనిపించనివ్వవు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నేనిప్పుడిలా గౌతమ్ సార్ వాళ్ళింటికి వెళ్తున్నాననగానే నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు. కానీ అది కనపడకుండా బాగా మేనేజ్ చేస్తున్నావు. ఇలా లోపల ఎంతకాలమని ఏడుస్తూ ఉంటావు ఝాన్సీ? ప్రియాంక, నేను బాధపడుతున్నానో లేక ఆనందపడుతున్నానో అన్నది పక్కన పెట్టు. నువ్వు ఏడ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకు. ఇల్లు అలకగానే పండగ కాదు, అలాగే నువ్వు గౌతమ్ గారి ఇంట్లోకి వెళ్ళగానే అంత సెట్ అయినట్టు కాదు. నీ ప్రేమయాత్ర కాస్త విషాదయాత్రగా మారకుండా చూసుకో. అయినా నువ్వు గౌతమ్ గారి ఇంట్లోకి ఇప్పుడు వెళ్తున్నావేమో, నేను ఆయన మనసులోకి ఎప్పుడో వెళ్ళాను. లేదు సార్, వాడు నా మాట వినడం లేదు. వినట్లేదంటే ఎలా మృణాలిని గారు? వినేలా గట్టిగా ప్రయత్నించాలి కదా. నేను మీరు చెప్పినట్టుగానే చాలా ప్రయత్నించాను, కానీ చెప్పాను కదా, వాడు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని, వాడసలు ఎవరిని లెక్క చేయడు అని. వాడి ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే న్యాయం ధర్మం అనే మాట్లాడతాడు. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని అంటాడు. అంటే ఇప్పుడు నా కొడుక్కి శిక్ష పడటం మీకోకేనా? నేను అలా అనడం లేదు సార్. నేను అలా ఎందుకు కోరుకుంటాను? కానీ మీరు చెప్పేది చూస్తుంటే అలానే ఉంది. మీ మేనల్లుడి గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ తర్వాత జరగబోయే పరిణామాల గురించి మాత్రం చెప్పడం లేదు.
కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కొడుక్కి శిక్ష పడుతుంది, వాడు జైలుకు వెళ్తాడంటే మాత్రం మీ కొడుకుని మీకు శాశ్వతంగా దూరం చేస్తాను. ప్లీజ్ నా కొడుకుని ఏమి చేయకండి. వాడు చాలా చిన్నవాడు. సేమ్ నా కొడుకు కూడా అంతే. కాకపోతే ఇద్దరి మధ్య కొంచెం ఏజ్ గ్యాప్ అంతే. మీకు మీ కొడుకు ముద్దయితే నాకు నా కొడుకు ముద్దు. సార్ ప్లీజ్ సార్, మీరు చెప్పినట్టు అంతా చేసినా కూడా గౌతమ్ వినకపోతే అది నా తప్పెలా అవుతుంది? ప్లీజ్ సార్, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి సార్. చెప్పానుగా సేఫ్గా ఉన్నాడని. కంగారెందుకు? సార్ సార్, వాడిని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. చూడండి మృణాలిని గారు, ఒక తల్లి కొడుకు కోసం పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు ఈ కేసు నుంచి గౌతమ్ని తప్పించేంత వరకు, గౌతమ్ ఈ కేసుని వదిలేసేంత వరకు నేను మీ కొడుకు గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వను. సార్, వాడిని కనీసం ఒక్కసారి వీడియో కాల్ అయినా నాకు చూపించండి ప్లీజ్ సార్. నో, కుదరనే కుదరదు. మీరు నా పని చేసి పెడితేనే వాణ్ణి మీకు అప్పగిస్తాను. చెప్పాను కదా, పువ్వుల్లో పెట్టి అప్పగిస్తానని. అలానే చేస్తాను. సార్, కానీ గౌతమ్ని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. థింక్ థింక్ థింక్. ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి, ఎదుటివాడి నుంచి మన పనిని జరిపించుకోవడానికి రకరకాల దారులుంటాయి. సామ దాన భేద దండోపాయాలుంటాయి. అవన్నీ ప్రయత్నించండి. మన నుంచి తప్పించుకుపోయాడు అనుకుంటున్న విక్కీ గాడు టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ రవీంద్ర ఇంటికి వెళ్ళాడు. గౌతమ్ గారికి ప్రియాంకకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అని చెప్పాను కదా. ఇప్పుడు దగ్గరుండి ఆ ఎంగేజ్మెంట్ డేట్ త్వరగా ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తుందట. ఈ రోజు ప్రియాంక మన ఇంటికి వస్తుంది. కాబోయే కోడలిగా నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. సరే అత్తయ్య. రా.